హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ట్ ఫిలిం డైరెక్టర్గా వచ్చిన వ్యక్తిని చితకబాది రాహుల్ బండారాన్ని బయటపెట్టిన కనకం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాజ్ అయితే కావ్యని మోడల్గా ఉండమనడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యని మోడల్గా ఉండమంటారు. అప్పుడే రుద్రాని వంట చేసుకునే దీనికి మోడల్గా ఎలా ఉంటుంది అంటూ కావ్యని అవమానించినట్లు మాట్లాడుతుంది. అప్పుడే అపర్ణ అయితే నా కోడలు ఆల్రౌండర్, ఏదైనా సాధిస్తుంది. కావ్య, ఇప్పుడు నువ్వు మోడల్గా నటించి తీరాల్సిందే, లేకపోతే మన దుగ్గిరాల ఇంటికి పరువు తక్కువ అని అంటూ ఉంటుంది అపర్ణ. ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పరువుని నిలబెట్టే అవకాశం ఇప్పుడు నీకు వచ్చింది, నువ్వు చెయ్యగలవు, ఎవరి మాటలు అస్సలు కూడా పట్టించుకోకు అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడే కావ్య అయితే ఒప్పుకుంటుంది. నేను మోడలింగ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో రాజైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఒక కండిషన్ అని అంటూ ఉంటుంది కావ్య. ఏంటా కండిషను అని అంటూ ఉంటాడు రాజైతే. ఏం లేదు, నేను ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడా కూడా షూట్లో పాల్గొనను, మన ఇంట్లో షూట్ చేస్తేనే నేను పాల్గొంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని రాజైతే ఇంట్లో ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటాడు రాజ్. ఇంట్లో అయితేనే నేను మోడల్గా చేస్తాను, బయటికి వచ్చి అయితే చెయ్యను అని కావ్య అయితే చెప్పేస్తుంది. అప్పుడే అపర్ణ ఎక్కడైతే ఏముందిరా, మన ఇంట్లో అన్నా బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది అపర్ణ. రేపే షూటింగ్ ఇంట్లోనే పెట్టుకోండి అని అపర్ణ చెప్తూ ఉంటుంది. అప్పుడే రాజు అయితే ఇప్పుడే డైరెక్టర్కి ఫోన్ చేస్తాను అని రాజు పక్కకు వెళ్ళి డైరెక్టర్కి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన తర్వాత డైరెక్టర్ అయితే సారీ సార్, రేపైతే కుదరదు, నాకు ఒక వీక్ దాకా ఖాళీ లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో రాజైతే చాలా దిగులుగా కూర్చొని ఉంటాడు. అప్పుడే కావ్య ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఆ డైరెక్టర్కి ఖాళీ లేదట, వారం రోజుల దాకా షూటింగ్ కుదరదని చెప్తున్నాడు. ఈలోపే మన జ్యువెలరీ అంతా యాడ్గా వచ్చేయాలి, ఈ యాడ్ ఎలాగైనా 2 రోజుల్లో మొత్తం అందరూ కూడా చూడాలి, ఏం చేయాలో అని అంటూ ఉంటే అతను ఒక్కడైనా ఏంటి, ఇంకా చాలామంది ఉంటారు కదా చూడండి అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు ఇదంతా విన్నా రాహుల్ అయితే కార్ వేసుకొని ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ పరోటాలు చేస్తున్న ఒక వ్యక్తిని రమ్మని చెప్తాడు. అప్పుడే అతనైతే వస్తున్నాను సార్ అని రాహుల్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఈ మధ్య ఏం చేస్తున్నావు, పరోటాలు చేసుకుంటున్నావు, నటించడం లేదా అని అడుగుతూ ఉంటే సార్ ఎవరిస్తున్నారు సార్ నాకు ఛాన్సు, ఎవ్వరూ ఇవ్వడం లేదు, అందుకనే బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా, పరోటాలు చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని సరే నేను నీకు ఒక యాక్టింగ్ చేసే అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఫ్యామిలీ ఆర్ట్ డైరెక్టర్గా నటించాలి అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడు ఆ మాట విని సార్ మీరు ఈ అవకాశం ఇవ్వాలి, కానీ నేను చెలరేగిపోతాను సార్ అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే రాహుల్ అయితే ఒక అతనికి ఫోన్ చేస్తాడు. స్వరాజ్ మీకు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడా లేదా అని మీకు ఫోన్ చేస్తాడు ఒక యాడ్ తీయడానికి. అప్పుడు మీరేం చెప్తారు అని అంటూ ఉంటాడు రాహుల్. మా దగ్గర చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు సార్, వాళ్ళకి చెప్తాను అని అంటూ ఉంటాడు అతను. నేను చెప్పిన పేరు చెప్పు, నేను పంపించిన అతన్ని నువ్వు అక్కడికి ఆర్ట్ డైరెక్టర్గా పంపించాలి అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు. దీంట్లో నీకు ఎంతో కొంత నేను కమిషన్ ఇస్తాను చెప్పడంతో ఓకే సార్ అలాగే అని అంటూ ఉంటాడు అతను. తర్వాత రాజు అయితే డైరెక్టర్ కోసం అతనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు అతనైతే సార్ నా దగ్గర ఒక అతను ఉన్నాడు, చాలా కూడా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు, డైరెక్టింగ్ బాగా చేస్తాడు అని రాజుని నమ్మబలికిస్తాడు. అప్పుడే రాజు అయితే నాకు అలాంటి వాళ్ళే కావాలి, సీనియారిటీ ఉన్నవాళ్ళు, రేపే షూటింగు మా ఇంటికి పంపించండి అని రాజు అయితే అంటాడు. అప్పుడే ఓకే సార్ రేపు షూటింగ్కి రెడీగా ఉండండి అని చెప్పడంతో అప్పుడే రాహుల్కి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే ఇతన్నే నేను రాజుకి చెప్పాను, రేపు ఉదయమే షూటింగ్కి రమ్మని కూడా చెప్పాడు అని అతను అంటాడు. ఓకే నీ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది చూసుకో అని అతనుకి డబ్బులైతే వేస్తాడు అకౌంట్లో రాహుల్ అయితే. తర్వాత
ఈ పరోటాలు చేసుకునే వ్యక్తితో రేపు ఉదయమే నువ్వు వచ్చి ఏం చెయ్యాలో నీకు నేను వివరంగా చెప్తాను అంటూ మొత్తం కూడా వివరంగా చెప్తాడు. రాహుల్ అయితే చూస్తారుగా సార్ నా యాక్టింగ్ ఇరగదీసేస్తాను అని అతనైతే చెప్తూ ఉంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అందరూ కూడా ఇక షూటింగ్ ఉందని చాలా కంగారు పడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి కూడా నగలన్నీ కూడా అలంకరించుకొని ఉంటుంది. అప్పుడే కావ్య అయితే నాకైతే చాలా కంగారు వస్తుంది, ఎలా షూటింగ్ చేయాలో ఏంటో, నేను మోడల్గా షూట్ చేయిస్తున్నారంటే నాకెంతో సిగ్గుగా ఉంటుంది, ఎలా నటించాలో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి, అయినా ఇలా జ్యువెలరీ షూటింగ్ అంటే ఎలా చేయాలో మేం మీకు చూపిస్తాము, అసలు షూటింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా బావా, రెడీగా ఉన్నావా అని సీతారామయ్యని అడుగుతూ ఉంటుంది. నేను రెడీయే చిట్టి అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడే ఇందిరాదేవి, బావా నాకు మంచి గాజులు కావాలి, ఎక్కడ ఆర్డర్ ఇస్తే బాగుంటుంది అని ఇందిరాదేవి అయితే అడుగుతూ ఉంటుంది సీతారామయ్యని. అప్పుడే ఇక సీతారామయ్య, మన రాజు స్వరాజ్ జ్యువెలర్స్ వాళ్ళు ఈ మధ్య ఒక డిజైన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు, అది నీకు నచ్చుతుందో లేదో చూడు చిట్టి అని ఒక గాజుని అయితే తీస్తాడు బయటికి, బంగారపు గాజుని జేబులో నుంచి సీతారామయ్య. అప్పుడే ఇక ఆ గాజుని చూసి ఎంత బాగుందో బావా, అసలు ఈ డిజైన్ నేను ఎక్కడా కూడా చూడలేదు, అసలు ఈ డిజైన్ కొత్తగా వచ్చినట్టుంది, చాలా బాగుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అప్పుడే ఇక సూపర్ సూపర్ నానమ్మ, అసలు మీరిద్దరూ కూడా జీవించేశారు అని అంటూ ఉంటాడు రాజైతే. తరువాత అత్తయ్య గారు మావయ్య గారైనా మేము కూడా నటిస్తాము అని అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా మళ్ళీ యాడ్లో నటించినట్టు నటిస్తారు. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ నటన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంతలో డైరెక్టర్ అయితే వచ్చేస్తాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్గా నాటకం వచ్చిన వ్యక్తి అయితే లోపలికి ఇక గుర్రంలా దూసుకుంటూ వచ్చేస్తాడు. ఇక అందరి దగ్గరికి వెళ్ళి, నేను ఆర్ట్ డైరెక్టర్ని, అసలు నా డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలుసా మీకు, నేను డైరెక్టింగ్ చేస్తే అసలు ఆ వీడియో వైరల్ అయిపోతుంది అంటూ ఇక చెలరేగిపోతూ ఉంటాడు. ఏంట్రా వీడినెక్కడి నుంచి పట్టుకొచ్చో ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వీడు ఓవర్ యాక్షన్ చూసి ఆ రాజకావ్య కనిపెట్టేస్తారు, వాడిని ఓవర్ యాక్షన్ తగ్గించుకోమని చెప్పు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే రాహుల్ అయితే ఇక అతని దగ్గరికి వెళ్ళి, ఎక్కువ చేయకురోయ్, మళ్ళీ అడ్డంగా దొరికిపోతావు అని అంటూ ఉంటే, ఓకే సార్ ఓకే అని అంటూ ఉంటాడు అతను. సార్ ఇప్పుడు నేను షూటింగ్ చేస్తాను, అన్నీ కూడా మీరు మోడలు నగలు అన్నీ కూడా పెట్టండి సార్ అని అంటూ ఉంటాడు. ఈలోగా అక్కడికి కనకం అయితే వస్తుంది. ఇక కనకం వస్తూ ఉంటే కావ్య అయితే రాజుతో, ఏవండి ఇతన్ని చూస్తుంటే అసలు డైరెక్టర్ లాగే కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది కావ్య. అతను ఫేమస్ డైరెక్టర్ అంట, సీనియారిటీ కూడా ఉంది చెప్పారు నాకు అని రాజు అంటూ ఉంటాడు. ఈలోగా కనకం అయితే వస్తుంది. కనకాన్ని చూసి అప్పుడే ఇక అతనైతే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. వామ్మో, కనకమక్క ఏంటి ఇక్కడికి వచ్చింది, నన్ను కానీ గుర్తుపట్టిందంటే అంతే అని అనుకుంటూ అతనైతే ఇక ముఖానికి కర్చీఫ్ అయితే కట్టుకుంటాడు. అప్పుడు ఇక కావ్య అయితే, అదేంటి సార్ ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మేడం, నాకు డస్ట్ ఎలర్జీ ఉంది అందుకే కట్టుకున్నాను అని అతనైతే చెప్తూ ఉంటాడు. ఈలోగా కనకం వచ్చేసరికి, ఏంటి ఇల్లంతా హడావుడిగా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఇంట్లో ఒక జ్యువెలరీ షూటింగ్ జరుగుతుంది అందుకని హడావుడిగా ఉంది, నేనే మోడల్ని అని అంటూ ఉంటే అప్పుడే కనకం డైరెక్టర్ వంక చూస్తుంది. చూసి దగ్గరికి వెళ్ళి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది సార్, మీరు ఒకసారి మీ ముఖానికి ఉన్న కర్చీఫ్ తీస్తారా అని అంటూ ఉంటుంది కనకం. అతను ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ అమ్మా, అతన్ని నువ్వెప్పుడు చూసుంటావు, ఎవరిని చూసి ఎవరనుకున్నావో అని అంటూ ఉంటే, అవును మేడం, ఎవరిని చూసి ఎవరనుకున్నారో అని అంటూ ఉంటాడు అతను. ఈ వాయిస్ కూడా నేను విన్నాను అని వెంటనే కర్చీఫ్ని తీసేస్తుంది కనకం. అలా తీసేసిన తర్వాత, రే నువ్వు ఆర్ట్ డైరెక్టర్ వెంట్రా అని అంటూ అతని చంప పగలగొడుతుంది. ఒక్కసారి రాజు అయితే, ఏంటత్తయ్య గారు ఇతను డైరెక్టర్ కాదా అని అంటూ ఉంటే,
కాదు బాబు, వీడు హోటల్లో పరోటాలు చేసుకునేవాడు, వీడు ఆర్ట్ డైరెక్టర్ ఏంటి అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ, రే ఎవర్రా నువ్వు? ఆర్ట్ డైరెక్టర్గా ఇక్కడికి ఎందుకు నటించడానికి వచ్చావు? ఎవరు నిన్ను పంపించారో చెప్తావా? పోలీసుల్ని పిలవమంటావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, నన్ను క్షమించండి సార్, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇలా ఆర్ట్ డైరెక్టర్గా వచ్చి నటించి యాడ్ జరగకుండా చెయ్యని ఈ రాహుల్ సారే నాకు డబ్బులు ఇచ్చారు అని నిజాన్ని బయటపెట్టి, అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని సుభాష్ అయితే నిలదీస్తూ ఉంటాడు. అది ఏదో సరదాగా ఆట పట్టిద్దామని రాహుల్ అంటూ ఉంటే రాజు అయితే రాహుల్ చంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.